నేపాల్లో హెలికాప్టర్ కూలిపోయింది. కాఠ్మండు నుంచి మృతదేహాన్ని తీసుకువస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్లో పైలట్తో సహా 5గురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మిగతా 4 ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో బలమైన గాలులు, దుమ్ము కారణంగా ప్రమాదం జరగొచ్చని అధికారులు చెబుతున్నారు. గాయపడిన ప్రయాణికుణ్ణి చికిత్స కోసం మరో హెలికాప్టర్లో కాఠ్మండ్కి తరలించారు. తూర్పు నేపాల్లోని కోటాంగ్ జిల్లాలో వ్యవసాయ భూమిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది హెలికాప్టర్. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఎయిర్ డైనస్టీ కంపెనీకి చెందిందిగా గుర్తించారు అధికారులు. నేపాల్లో హెలికాప్టర్ కూలిపోయింది. కాఠ్మండు నుంచి మృతదేహాన్ని తీసుకువస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్లో పైలట్తో సహా 5గురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మిగతా 4 ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో బలమైన గాలులు, దుమ్ము కారణంగా ప్రమాదం జరగవచ్చని అధికారులు చెప్తున్నారు. గాయపడిన ప్రయాణికుని చికిత్స కోసం మరో హెలికాప్టర్లో కాఠ్మండుకి తరలించారు. తూర్పు నేపాల్లోని కోటాంగ్ జిల్లాలో వ్యవసాయ భూమిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది హెలికాప్టర్. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఎయిర్ డైనస్టీ కంపెనీకి చెందిందిగా గుర్తించారు అధికారులు. इसमें क्या है, पूरा एक्सीडेंट हो यार, बाला बेसी में आप तो एक काम है यार, मान्छे के भयो भएन यार। ओ माय गॉड, हातै कामिरा छ यार, के भन्नु के नभन्नु यार। నేపాల్లో హెలికాప్టర్ కూలిపోయింది. కాఠ్మండు నుంచి మృతదేహాన్ని తీసుకువస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలింది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్లో పైలట్తో సహా 5గురు ప్రయాణిస్తున్నారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. మిగతా 4 ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో బలమైన గాలులు, దుమ్ము కారణంగా ప్రమాదం జరగొచ్చని అధికారులు చెప్తున్నారు. గాయపడిన ప్రయాణికుణ్ణి చికిత్స కోసం మరో హెలికాప్టర్లో కాఠ్మండ్కి తరలించారు. తూర్పు నేపాల్లోని కోటాంగ్ జిల్లాలో వ్యవసాయ భూమిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది హెలికాప్టర్. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఎయిర్ డైనస్టీ కంపెనీకి చెందిందిగా గుర్తించారు అధికారులు.